ఈ వీక్ డెఫినెట్లీ తనూజ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఐదర్ గేమ్‌లో ఉండి తన ఆట అవుట్ ఆఫ్ గేమ్ అయిపోయినంక సపోర్టింగ్ చేసినప్పుడు గూడా రీతు గానీ, కళ్యాణ్‌కి కానీ చాలా అంటే చాలా ఇద్దరు కళ్యాణ్ ముందట, భరణి ముందట వాళ్ళు ఆపోజిట్‌లో ఉండి వాళ్ళతో పోటీ పడినట్టే. ఐదర్ రీతుకి సపోర్ట్ చేసినా అవతల ఆ ఇద్దరిని ఆమె గెలవటమే. డెఫినెట్లీ తనూజ చాలా బాగా ఆడింది. తన సపోర్ట్ కంప్లీట్‌గా తన హ్యాండ్‌ని ఇగ్నోర్ చేసి తను చేసింది. 100% తన ఎఫర్ట్స్ పెట్టింది. అండ్ దానికి అప్రిషియేషన్ కొంచెం వచ్చింది. బట్ తను చేసిన ఆ ఇష్యూని ఫస్ట్‌ని దాన్ని ఎలివేట్ చేసి చాలా నెగెటివ్ స్ప్రెడ్ చేశారు. ఐ థింక్ దాన్ని చాలా హైలైట్ చేసేసారు ఆ ఇష్యూని. అండ్ అప్రిషియేట్ చేయాల్సిన చోట అప్రిషియేషన్ తక్కువొచ్చింది. బట్ అన్నెసరీగా కరెక్ట్ చేయాల్సిన ప్లేస్‌లో ఎక్కువగా వార్నింగ్స్ ఎల్స్ చాలా తీవ్రంగా చెప్పినట్టు అనిపించింది. మీ నెగెటివ్ ఇమేజ్ నెగెటివిటీ చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రోమో కట్స్ కూడా చాలా నెగెటివ్‌గా ఉంటున్నాయి. తనూజకు పాజిటివ్‌గా ఉండట్లే. ఐ థింక్ తనూజాని మెంటల్లీ తనూజాని ఈ విధంగా చేస్తే ఎమోషనల్లీ తన్ని లెట్ డౌన్ చేసేస్తూ ఉంటే ఎమోషనల్ని తన్ని వీక్ చేస్తూ ఉంటే తను ఇంకా 2 వీక్స్ ఎలా తను ఎఫర్ట్స్ పెడుతుంది. తన్ని అంత ఇదిగా చేయటం పాజిటివ్‌గా చేస్తేనే తను గేమ్‌లో ముందుకు వెళ్తుంది. బట్ అన్నెసరీగా తను చేసింది ఏం లేదు. తనకు అనిపించింది, తను కాదు అనుకున్నది చెప్పింది, కానీ తనేం క్రియేట్ చేయలే అక్కడ. తనకి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ చూపించింది. వాంటెడ్లీ తనెళ్ళి ఇంటెన్షనల్‌గా చేయలేదు. మీరేమంటారో కామెంట్ చేయండి.